జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. హనుమంతన్న నాయకత్వం హనుమంతన్న గారి నాయకత్వం. ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క ఆలోచన మేరకు, ఆయన ఆదేశాల మేరకు చిన్నరాయన్ చెరువు, రేపు అటు బండ చెరువు కూడా వెళ్తామండి. ఈ రెండు కూడా బ్యూటిఫికేషన్ అనొద్దు కానీ ఈ చెరువులకు ఒక పునర్జీవం, ఈ చెరువులకు ఒక పునర్దశ తేవాలనే ఏకైక సంకల్పంతోనే మైనంపల్లి హనుమంతరావు గారు ఈ రెండు చెరువులను కూడా తీసుకోవడం జరిగింది. ఆయన ఒకటే మాట చెప్తున్నారు, వచ్చే సంవత్సరం లోపు ఈ రెండు చెరువులను అంటే మళ్ళీ పాత చెరువులు ఏ విధంగా అయితే ఉంటుండేనో, వ్యవసాయం చేసుకునేటప్పుడు మేము ఇక్కడ అలవల్ల ఈ చెరువులను చూసినప్పుడు, ఈ చెరువులలో మేము స్నానం చేసినామండి, ఈ చెరువులలో మేము ఆడుకున్నాము, అటువంటి చెరువులు ఇలా మురికి కుంపగా, ఒక మురికి కుంటగా మారుతుంటే ఆయన చలించిపోయినరు. దాన్ని ఇనిషియేట్ చేసుకొని ఎట్లయితే మన నల్ల చెరువు ఉప్పల్లో జరిగిందో ఆ విధంగా చేయాలనే ఏకైక సంకల్పంతో ముందు యాక్చువల్లీ ఇవాళ కాదండి ఇది ఆలోచన. ఆయన 2022లోనే ఈ యొక్క మోరి నీళ్ళు ఏదైతే మనకు అర్జెంట్ బస్తీ సైడ్ నుంచి వచ్చే మోరి నీళ్ళను ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, అక్కడ పైప్ లైన్ ఇంకా అక్కడ పక్కకు పడేసి ఉన్నది. ఆయన శాంక్షన్ చేయించినటువంటి పైప్ లైను కొద్దిమేర జరిగిన తర్వాత అప్పుడు జరిగిన రాజకీయ పరిణామాలతోని ఆ వర్క్ని ఆపేయడం జరిగింది 2023లో, మీరు అందరికీ తెలిసిందే. ఇప్పటికి కూడా అది ఆ మురికి నీళ్ళు ఇందులోకి వస్తే ఇది కంప్లీట్ ఒక డ్రైనేజ్, ఒక సెప్టిక్ ట్యాంక్ లెక్క తయారవుతుందన్న ఆలోచనతో 2022లోనే ఆయన సంకల్పించిండ్రు. సరే, దాన్ని మళ్ళీ ముందుకు కొనసాగింపుగా ఇప్పుడు తీసుకెళ్తున్నారు. మురికి నీళ్ళు చెరువులకు రాకుండా ఉంటే అది సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఉన్న ఏదైతే మురికి జమ అయిందో దాన్ని డీసిల్టింగ్ ద్వారా తీసి బయట వేసుకుందాం. దాంతో ఈ గుర్రపు డెక్కకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అనే ఆలోచనతో సరే ఈ బ్యూటిఫికేషన్ అంటారా, ఇవన్నీ అయిన తర్వాత ఏదైనా చేసుకోవచ్చు. సిగ ఉంటే కొప్పు ఎట్లయినా వేసుకోవచ్చు. అట్లా ఇవన్నీ తర్వాత చేసుకునేటివి. కట్టను బలపరచడానికి చేసిన ఇంతకుముందు తీసుకున్నటువంటి చర్యలు అవి మళ్ళీ చేద్దాం, కొద్దిగా ఏమైనా ఇక్కడ రిపేర్ ఉంటే. కానీ మెయిన్ ఇక్కడ ఏంటంటే మురికి నీళ్ళు చెరువులోకి రాకుండా ఈ 3 ఇన్లెట్స్ ఏవైతే ఉన్నాయో, మనం అర్జెంట్ బస్తీ ఇన్లెట్ ఒకటి, మన ఆనందరావు నగర్ ఇన్లెట్ ఒకటి, ఇక్కడ భారతీనగర్ నుంచి ఇన్లెట్ ఒకటి, ఈ 3 ఇన్లెట్లను ఇందులోకి రాకుండా మనం ఇది చేసుకుందాం మురికి. తర్వాత వర్షం నీళ్ళు వచ్చి చెరువులో ఉండేటట్టు